హాయ్ అండి. జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర్ వెళ్తున్నారా? అయితే ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలండోయ్. మరి ఆ విషయాలేంటో చూద్దాం రండి. ఫ్యామిలీ అంతా కలిసి షిరిడి వెళ్ళాం. ఫస్ట్ డే షిరిడిలో బాబా దర్శనం చేసుకొని నెక్స్ట్ డే నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్ళాం. షిరిడి నుండి నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి ప్రైవేట్ అండ్ పబ్లిక్ బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. ప్రైవేట్ బస్సెస్ అయితే 300 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేము 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక వెహికల్ ఏదైనా మాట్లాడుకొని వెళ్తే ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ఒక వెహికల్ మాట్లాడుకున్నామండి. సో 10 మెంబర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకైతే వెహికల్ బెస్ట్ అని చెప్పి నేనైతే నా ఒపీనియన్. ఎందుకంటే అది ఇది ఈక్వల్ అమౌంటే అయ్యిందండి. మాకు 4100 ఛార్జ్ చేశారు ఆయన అయితే. సో 10 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే మా వెహికల్ అయితే 13 మెంబర్స్ రావచ్చు అని చెప్పారు. సో 13 మెంబర్స్కైనా అంతే అవుతుంది కదా అని చెప్పి వెహికల్ ప్రిఫర్ చేసి వెహికల్లోనే వెళ్ళామండి. మార్నింగ్ 5:30కి రమ్మన్నాం వెహికల్, కానీ ఆయన వచ్చేసరికి 6:45 అలా అయిపోయింది. సో ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యి మేము త్రయంబకేశ్వర్ వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఎందుకంటే మధ్యలో కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఇంకా కార్ దిగి అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఆ వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తే ఆ వీధి చివరనే టెంపుల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ కానీ ఆ వ్యూ కానీ చాలా బాగున్నాయి. ఇంకో 1 మంత్ ఆగి వెళ్తే చాలా బాగుంటుందంట. ఆ గ్రీనరీ కానీ ఆ కొండలు మొత్తం గ్రీన్గా ఉండే ఆ గ్రీన్ కొండల కింద టెంపుల్ బ్లాక్ కలర్లో చాలా బాగుంటుందంట. మా హస్బెండ్ చెప్పారు లాస్ట్ టైం వాళ్ళు ఆ టైంలోనే వెళ్ళారంట. జూలై ఆగస్ట్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ హిస్టరీ అయితే నాకు చాలా తక్కువ తెలుసండి. సప్తఋషుల్లో ఒకరైన వశిష్ఠ మహాముని ఇక్కడే ఉండేవాళ్ళంట వాళ్ళ వైఫ్తో కలిసి. అది మాత్రం అవే తెలుసు, జ్యోతిర్లింగాల్లో ఒక్కటి కాబట్టి మేము వెళ్ళామన్నమాట. దీనికి ఎలాగైనా దర్శించుకోవాలి శివుణ్ణి అని చెప్పి వెళ్ళాము. ఈ టెంపుల్కి వెళ్తున్న వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మండే ట్యూస్డే రష్ ఎక్కువ ఉంటుందండి టెంపుల్. అక్కడ వాళ్ళు మాకు చెప్పారు, అది దర్శనం అయిపోయాక చెప్పారు మాకు. ఎందుకంటే మండే అజంతా కేవ్స్, అజంతా గుహలు ఉంటాయి కదా, అది హాలిడే అంట. ఎవ్రీ వీక్ ఆ రోజు హాలిడే ఇస్తారంట. అలాగే ఎల్లోరా గుహలకి ట్యూస్డే హాలిడే అంట. సో ఆ 2 రోజులు ఇటువైపు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఇది కొంచెం రష్ ఎక్కువ ఉంటుందంట ఆ 2 days. మాకు ఈ విషయం తెలియదండి. సో ట్యూస్డే వెళ్ళాం మేము. ట్యూస్డే వెళ్తే ఆ రోజు ఏకాదశి అంట, ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఆ రోజండి. మన సైడ్ ఎలా అయితే సింహాచలంలో అలా చేస్తారు కదా గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ, అలాగే అక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు లోకల్ వాళ్ళు. బయట చూస్తే అంత రష్ అనిపించలేదండి. సో ఇంకా సరేలే త్వరగా వచ్చాం కదా వెళ్ళిపోవచ్చు త్వరగానే అనుకున్నాము. సెకండ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ 2 దర్శనాలు ఉంటాయండి. ఫ్రీ దర్శనం ఉంటుంది, 200 రూపీస్ దర్శనం ఉంటుంది. మేము బయట ఎంక్వైరీ చేసాము ఎంత టైం పడుతుంది అని చెప్పి. మాకు క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పాడు ఎక్కువ టైం పడుతుంది, సో మీరు కొంచెం చూసి అడిగి వెళ్ళండి అని చెప్తే మేము ఇంకా బయట అడిగి మేమైతే ఫ్రీ దర్శనానికి 4 అవర్స్ అన్నారు, దీనికి 200 రూపీస్ అయితే 3 అవర్స్ అన్నారు. సో మేము 5 అవర్స్ పట్టినా ఫ్రీ దర్శనానికి 2 కల్లా బయటకు వచ్చేస్తాం కదా అని ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే హ్యాపీగా మొబైల్స్ అలౌ చేస్తున్నారండి. టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి కూడా మొబైల్స్ అలౌ చేస్తున్నారు. ఎవ్వరూ చెక్ చేయట్లేదు. ఈవెన్ మొబైల్స్ రిస్ట్రిక్షన్ కూడా లేదు అక్కడ. ఫుడ్ స్నాక్స్ కూడా అలౌ చేస్తున్నారండి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళు అయితే చక్కగా స్నాక్స్ పట్టుకొని వెళ్ళండి. మన సైడ్ టెంపుల్స్లో అయితే మొబైల్స్ ఎలా ఉండదు, స్నాక్స్ ఎలా ఉండదు, ఏముండదు. ఏంటంటే అక్కడ వన్స్ కంపార్ట్మెంట్లోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత కొనుక్కోవడానికి ఏమీ ఉండవండి. ఈవెన్ మీరు వాష్రూమ్కి రావాలన్నా మళ్ళీ అన్ని కంపార్ట్మెంట్స్ తిరిగి ఫస్ట్ కంపార్ట్మెంట్ దగ్గరికి రావాలి. చాలా కష్టం అండి. సో ముందే అన్నీ చూసుకొని వెళ్ళడం బెటర్. అక్కడ లోకల్ వాళ్ళు అయితే అందరూ స్నాక్స్ తెచ్చుకున్నారు. మాకు తెలియక స్నాక్స్ కానీ ఏమీ పట్టుకొని వెళ్ళలేదు. ఫోన్స్ అలౌ చేశారు కాబట్టి అమ్మయ్య అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు బయట చెప్పే వాళ్ళ మాటలు నమ్మకూడదండి. మనం ఒకసారి చూడాలి. దిగితే కానీ లోతు ఎంత ఉందో తెలియదు అంటారు కదా, అలా అయిపోయింది మా పరిస్థితి అక్కడ.
మేము ఫస్ట్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళేసరికి ఎవరు లేరు. సో హ్యాపీగా ఫ్రీ దర్శనం హ్యాపీగా 4 అవర్స్లో అయిపోతుందిలే అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళాక తెలిసిందండి 8 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 8 కంపార్ట్మెంట్స్, ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఈజీగా 45 మినిట్స్ పట్టిందండి. నేను చాలా డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఈ టెంపుల్లో అస్సలు మేనేజ్మెంట్ నాకు అంత అనిపించలేదండి. టెంపుల్లో అక్కడ చాలా క్లియర్ చేయాలి త్వరగా, అక్కడ క్లియర్ చేయట్లేదు ఎవరు కూడా. చాలా సఫర్ అయ్యామండి పిల్లలతో వెళ్ళి మేమైతే. మా అన్నయ్య వాళ్ళ పాప 2.5 ఇయర్స్, మా వాడు 3.5 ఇయర్స్. సో ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడ్డారనమాట టెంపుల్ క్యూ లైన్స్లో. సో పిల్లలతో వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాటర్ బాటిల్స్, ఎంత పెద్ద వాటర్ బాటిల్ ఉంటే అంత పెద్ద వాటర్ బాటిల్, ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే పట్టుకొని వెళ్ళిపోండి. స్నాక్స్ కూడా ఈవెన్ బయట దొరికేవైనా కొనుక్కొని పట్టుకొని వెళ్ళండి. చూడండి ఇక్కడ కంపార్ట్మెంట్స్ మొత్తం నిండిపోయాయండి, అస్సలు క్లియర్ అవ్వట్లేదు. కంపార్ట్మెంట్స్లో ఉండేటప్పుడు ఏంటంటే లైవ్ దర్శనం అక్కడ మెయిన్ గర్భగుడిలో ఏదైతే చేస్తున్నారో పూజలు అదైతే లైవ్ దర్శనం ఉంటుందండి. అదైతే కొంచెం బాగుంది అది చూడడానికి. నెక్స్ట్ మన ఫోన్స్ అలో చేశారు కాబట్టి ఫోన్స్ అవి పట్టుకొని వెళ్ళాం కాబట్టి అది కూడా ఓకే. కానీ ఎంత ఫోన్ పట్టుకెళ్ళినా అన్నెన్ అవర్స్ అంటే కష్టం కదండి, చాలా కష్టమైంది మాకైతే. ఆ లైవ్ దర్శనం చూస్తున్నప్పుడైతే చాలా బాగా అనిపించిందండి. ఆ పూజారులు పూజ చేస్తున్నప్పుడు, తర్వాత దేవుడికి అలంకారం చేశారండి, చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. సో కంపల్సరీగా ఒక్కసారైనా వెళ్ళాల్సిన టెంపుల్ అండి త్రయంబకేశ్వర. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైనా త్రయంబకేశ్వరాన్ని దర్శించుకోవడం నిజంగా నాకు అదృష్టంగా మేమైతే ఫీల్ అయ్యాము. కానీ పిల్లలతో చాలా సఫర్ అయ్యామండి. ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని మాకు 7 అవర్స్ పట్టిందండి దర్శనానికి. 7 అవర్స్ అంటే అసలు ఎలా ఉంటారు చూడండి చిన్నపిల్లలు, చాలా కష్టమైపోయింది. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కానీ మేమైనా పెద్దవాళ్ళమైనా అక్కడ అంతసేపు ఉండడం అంటే చాలా కష్టమైపోయిందండి మాకైతే. ఇలా క్యూ లైన్స్లో చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకా మేము 200 రూపీస్ టికెట్స్ వాళ్ళని అడిగామండి. మాకు దర్శనం లాస్ట్కి వచ్చేసరికి 2 లైన్స్ని కలిపేశారు. మేము అప్పుడైతే అడిగాము ఎంత టైం పట్టిందని, వాళ్ళకి 6 అవర్స్ పట్టిందంట. నాకు అసలు అక్కడ మేనేజ్మెంట్ కానీ నాకు అక్కడ ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు అసలు. ఈవెన్ 200 రూపీస్ వాళ్ళకైనా ఒక 2-3 అవర్స్లో అయిపోతే హ్యాపీగా ఉందనేమో. ఈలోపు మేము లైన్లో నిల్చుంటే మా వాడు ఫోన్ తీసుకొని ఫొటోస్ తీస్తున్నాడు మాకు. పాపం వాడికి ఏం టైంపాస్ అవ్వట్లేదు. మాకు కూడా బాగుందిలే అని చెప్పి ఇంకా ఫొటోస్ అవి తీపించుకుంటున్నాం మేము కూడా. తిను మా ఆడపడుచు వాళ్ళ పాప అండి. ఇంకా చాలా అంటే చాలా ఇరిటేట్ అయిపోయారు అందరూ జనాలు కూడా. అక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు అనుకుంటా, వాళ్ళంతా ఏం అనుకోవట్లేదు. చాలామంది అయితే క్యూ లైన్స్లోంచి వెళ్ళిపోయారు పాపం. ఈ ప్రైవేట్ బస్సెస్కి వచ్చిన వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. సో ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళైతే. మేమైతే ఇంకా వెయిట్ చేసాం, ఓన్ వెహికలే కదా అట్లీస్ట్ త్రయంబకేశ్వర్ చూసి వెళ్ళిపోదాము, ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాం. కానీ లక్కీగా మాకు నాసిక్లో కూడా కొన్ని టెంపుల్స్ చూపించారండి మా క్యాబ్ డ్రైవర్. నాసిక్లో మెయిన్ ఏవైతే చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయో లక్ష్మణ్ జీ టెంపుల్, తర్వాత సీతారాముల టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇవన్నీ బాగానే చూసాము అన్నీ కూడా. ఈవెన్ ఇక్కడ కూడా దర్శనం బాగా అయిందండి, చాలాసేపు ఉంచుతున్నారు దేవుడి ముందు, చాలాసేపు ఉంచుతున్నారనమాట. మేము వెళ్ళేసరికి అయితే అలంకారం చేస్తున్నారు దేవుడికి, చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే దేవుడిని ఒక్కటే మొక్కుకున్నామండి, నేను కానీ నా ఫ్యామిలీ కానీ అందరం ఒక్కటే మొక్కుకున్నాం, దేవుడా వచ్చే వాళ్ళకి త్వరగా దర్శనం అయిపోవాలి, వెనక వచ్చే వాళ్ళకి. చిన్నపిల్లలతో చాలామంది చాలా ఇబ్బంది పడిపోయారండి, నేను చాలామందిని చూశాను వాళ్ళని. సో మేమైతే అదే మొక్కుకున్నాము. కొంచెం పీస్ఫుల్గా అనిపించిందండి దర్శనం అయిపోయిన తర్వాత. ఇంకా ఫోటోషూట్లు, ఫోటో సెషన్లు ఇవి అయిపోయాయి. ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చాక యాజ్ యూజువల్ ఫోటోషూట్స్ అవి చేసుకున్నాం అన్నమాట. టెంపుల్ అయితే నాకు చాలా 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 నచ్చిందండి, చూడాలి ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్స్. ఈవెన్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది, టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా.
ఫుల్ బ్లాక్ ఉంది టెంపుల్ అంతా. సో వెనకాతల మేఘాలేమొంచి కొండలపైన అలా వచ్చి దిగి ఉన్నాయి. ఆ కొండలకి ఆనుకొని టెంపుల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కొంచెం దూరం నుంచి చూస్తే. సో చాలా బాగుంది టెంపుల్ అది కూడా, ఒక్కసారైనా వెళ్ళాలి. ఇంకా ఫోటో సెషన్ అయిపోగానే మాకైతే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయండి. అందరం ఏదో ఒకటి తిందాం అనుకున్నాం. అమ్మ వాళ్ళని అడిగితే ఆకలి చచ్చిపోయిందమ్మా అన్నారు. మాకైతే అస్సలు ఎలుకలు నిజంగానే పరిగెడుతున్నాయి. సో బయటికి రాగానే ఇలా వడపావ్ కనిపించాయి అన్నమాట. వడపావ్ కనిపించగానే అందరికీ అన్ని తీసుకున్నా మన స్టైల్ ఫుడ్ కాదు కాబట్టి ఇంకా నచ్చలేదు ఎవరికి సరిగా. మాకైతే ఓకే. వెంటనే ఆంధ్ర టిఫిన్స్ అండ్ భోజనం అని కనిపించగానే అందులోకి దూరిపోయామండి. కానీ ఎవ్వరూ లేరు అందులో. మేము మాత్రమే వెళ్ళాము. అస్సలు ఏం బాగాలేదు ఫుడ్. ఫ్రైడ్ రైస్ అడిగితే ఆడేదో తీసుకొచ్చి ఇచ్చాడు, ఏదో సాంబార్ రైస్లా ఉంది. అది మాత్రం శివయ్య నిజంగా నువ్వు కనిపించావయ్యా మాకైతే మాత్రం. నిజంగానే శివుడు కనిపించాడండి. ఇంకా టెంపుల్ అంటే మాత్రం చాలా అంటే చాలా 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 బాగుందండి. నేను షేర్ చేసిన ఈ విషయాలన్నీ మీకు హెల్ప్ఫుల్ అనిపించాయి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. త్రయంబకేశ్వర్ వెళ్తున్న వాళ్ళకి, షిరిడి వెళ్తున్న వాళ్ళకి. సో వాళ్ళతో షేర్ చేసుకొని ఈ విషయాలన్నీ వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ.